కేదార్ కమలాకర్ రూమ్లో తోడుగా పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ధాత్రి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పాటికి వదిన సురేష్ అన్నయ్య డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి ఉంటారు. నేను వెళ్ళి జగదాత్రి డోర్ని లాక్ చేసి వస్తాను, అలాగే పెన్ డ్రైవ్ తీసుకువద్దాం అని నిషి అంటుంది. నేరుగా ధాత్రి గది దగ్గరికి వచ్చి బైక్ నుంచి లాక్ చేసేసి నిషి మెల్లగా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఎలాగైనా సరే పెన్ డ్రైవ్ని కాపాడాలి అని ధాత్రి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అది డోర్ ఓపెన్ కాదు. దాంతో వెంటనే కేదార్కి ఫోన్ చేస్తుంది. ఏంటి ధాత్రి ఫోన్ చేశావు అని కేదార్ మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు. నా డోర్ని బయట నుండి లాక్ చేసేశారు నిషి వాళ్ళు, నువ్వు వచ్చి తీ అని ధాత్రి చెప్పటంతో, ఉండు నేను ఇప్పుడే వచ్చి నీ డోర్ని ఓపెన్ చేస్తానని కేదార్ డోర్ ఓపెన్ చేసుకుంటూ ఉంటే కేదార్ డోర్ కూడా రాదు. ఆల్రెడీ కమలాకర్ డోర్ని కూడా బయట నుంచి లాక్ చేసి ఉంటారు. కమలాకర్ నిద్రపోతున్నట్లు నటిస్తూ కేదార్ని గమనించుకుంటూ ఒక్కంట కనిపెడుతూ ఉంటాడు. ధాత్రి ఈ డోర్ కూడా రావటం లేదు, బయట నుంచి లాక్ చేసేశారు అని కేదార్ చెప్తాడు. ఈ లోపలే నిషి వైజయంతి ఇద్దరు కోష్కి వల్ల గదిలోకి వెళ్ళి లాకర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న పెన్ డ్రైవ్ని తీసేసుకుంటూ ఉంటారు. ధాత్రి కౌశికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. అయితే కౌశికి మత్తు మాత్రలు కలిపిన పాలు తాగి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. రింగ్ అవుతున్నా కూడా వినపడకపోవటంతో అలా నిద్రపోతూ ఉంటుంది. వదిన ఫోన్ తీయలేదేంటి అని ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది. ఈ లోపల నిషి వైజయంతి ఆ పెన్ డ్రైవ్ని తీసుకొచ్చి, ఇదిగో అబ్బోడా పెన్ డ్రైవ్ అని యువరాజ్ చేతికి ఇవ్వటంతో, పొద్దున్నే మీనన్కి ఫోన్ చేసి ఈ పెన్ డ్రైవ్ని ఇచ్చేద్దామమ్మా అని యువరాజు చాలా సంతోషంగా పెన్ డ్రైవ్ని చూసుకుంటూ ఉంటాడు. ఇక ధాత్రి మళ్ళీ కేదార్కి ఫోన్ చేసి, ఈసారి నిషి వాళ్ళు 2 అడుగులు ముందుగానే ఉండి మనల్ని బుడ్డి కొట్టించి పెన్ డ్రైవ్ని తీసేసుకున్నారు కేదార్, ఇప్పుడు ఎలా అని ధాత్రి అంటే, ఏం చేద్దాం ధాత్రి అని కేదార్ ధాత్రి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. మరి పెన్ డ్రైవ్ పోయినట్లేనా, లేకుంటే ధాత్రి ఏదో ఒకటి చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.